Hello everyone, welcome to Groups Curriculum and this is Rahul. Today we are going to discuss the first topic in Indian Science program. మనం ముందే డిస్కస్ చేసుకున్నాము ఏంటంటే ముందు బేసిక్స్ చెప్పుకొని ఆ తర్వాత థియరీకి వెళ్ళి ఆ తర్వాత కరెంట్ అఫైర్స్కి వెళ్దామని చెప్పి. సో ఈరోజు బేసిక్స్లోని ఫస్ట్ చాప్టర్ అన్నమాట. ఇది మా గురించి మీకు రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అక్కడ మీ కంటెంట్ ఈ వీడియోస్ ఇంకా ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఈరోజు మన ఎజెండా ఏంటంటే రెండు టాపిక్స్ బేసిక్గా డిస్కస్ చేసుకుందాం. ఒకటి స్పేస్ అంటే ఏంటి, ఇంకొకటి ఆర్బిట్స్ అంటే ఏంటి. ఓకే, సో స్పేస్ డెఫినేషన్ తీసుకుంటే ఇక్కడ ఇది నేను వికీపీడియా నుంచి తీసాను. స్పేస్ ఈజ్ a three-dimensional extent in which objects and events have relative position and direction. ఇక్కడ మనకు కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. ఏంటి? ఆబ్జెక్ట్స్ అండ్ ఈవెంట్స్, ఇంకా దే హ్యావ్ రిలేటివ్ పొజిషన్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్ అంటే ఏదైనా ప్లానెట్ అవ్వచ్చు, లేకపోతే ఒక స్టార్ అవ్వచ్చు, లేకపోతే మనిషి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఈ స్పేస్లో ఏంటంటే ఆబ్జెక్ట్. ఈవెంట్స్ అంటే మనము రెగ్యులర్గా జరిగే ఈవెంట్సే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ హోల్ ఫామ్ అవ్వడము, లేకపోతే ఒక రెడ్ స్టార్ ఫామ్ అవ్వడము, లేకపోతే ఒక సూపర్ నోవా జరగడం. దీస్ ఆర్ ఆల్ ఈవెంట్స్. వీటికి రిలేటివ్ పొజిషన్. ఇప్పుడు మనం పొజిషనింగ్ అండ్ డైరెక్షన్స్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్పేస్ అన్నమాట. ఎందుకంటే మనం ఒక ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం అనమాట. సో మనం ఒక ఎర్త్ ఉంది, సూర్యుడు ఉన్నాడు, మనం ఒక ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ మిషన్ని పంపించాము అంటే డీప్ స్పేస్లోకి. అప్పుడు ఏం జరుగుతుంది? మనం ఒక శాటిలైట్ పంపించాం అనుకోండి, ఆర్ ఒక మార్స్ ఆర్బిటర్ మిషన్ పంపించాం అనుకోండి. దీనికి పొజిషన్ ఎలా తెలుస్తుంది? దీనిలో మనకి గైరోస్కోప్స్ ఉంటాయి, ట్రాకర్స్ ఉంటాయి. గైరోస్కోప్ ఏంటంటే దాని పొజిషన్ సెట్ చేసుకోవడానికి, ట్రాకర్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి డైరెక్షన్ ఎలా తెలుస్తుంది? మనకి కొన్ని స్టార్స్ ఉంటాయి. ఈ స్టార్స్ని తలుపు దాని రిలేటివ్ పొజిషన్ చూసుకొని దానికి తగ్గట్టుగా దాని డైరెక్షన్ సెట్ చేసుకుని వెళ్తూ ఉంటుంది అనమాట. సో దీనికి ఏంటంటే దట్ ఈస్ హౌ డైరెక్షన్ ఈజ్ బీయింగ్ యూజ్డ్. ఇంకా ఈ స్పేస్ అనేది ఇన్ జనరల్ ఇట్ ఈస్ త్రీ డైమెన్షనల్. ఫర్ ఎగ్జాంపుల్ లెంగ్త్ అనుకున్నాం, బ్రెడ్త్ అనుకున్నాము, హైట్ అనుకున్నాము. సో ఎక్స్, వై, జెడ్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. సో స్పేస్ అనేది జనరల్గా త్రీ డైమెన్షన్స్లో ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ ఉందనుకోండి, అంటే ఇదివరకటి రోజులు ఎర్త్ సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అనుకునేవాళ్ళని. ఇప్పుడు అది కాదు, ఈవెన్ మన సూర్యుడు కూడా కాదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ విత్ రెస్పెక్ట్ టు దట్. సో స్పేస్ని ఇలా చూస్తున్నాము. అండ్ ఇంకా మోడర్న్ ఫిజిసిస్ట్, ఈ మధ్య ఫిజిసిస్ట్ ఏం చెప్తున్నారు అంటే టైం కూడా ఒక ఫోర్త్ డైమెన్షన్ ఆఫ్ స్పేస్ అని చెప్పి అంటున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐన్స్టీన్ ఉన్నారు, ఆయన ఈజ్ ఈక్వల్ టు mc² అని చెప్పి థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్పారనమాట. అందులో ఏం చెప్తారంటే ఈవెన్ టైమ్ ఈజ్ ఆల్సో రిలేటివ్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్. సో ఇందులో మనం అంటే స్పేస్ గురించి తెలుసున్నాం కాబట్టి ఇంకా స్పేస్లోనే సబ్ టాపిక్స్గా కొన్ని టర్మ్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ టెరెస్ట్రియల్, ఇన్నర్ స్పేస్, అవుటర్ స్పేస్, డీప్ స్పేస్, వీటి గురించి ఇంకొంచెం డెప్త్గా చదువుకుందాం అనమాట. సో ఇక్కడ టెరెస్ట్రియల్ అనే టర్మ్ని మనం అంటే ముందు నుంచే మనం చిన్నప్పటి నుంచి తెలుసుకునే ఉంటాం. టెరెస్ట్రియల్ అంటే విచ్ ఈస్ రిలేటెడ్ టు ఎర్త్ అని చెప్పి. సో మనం ఎప్పుడైనా ఇండియన్ స్పేస్ ప్రోగ్రాంలోనో లేకపోతే స్పేస్ రిలేటెడ్ న్యూస్లోనో టెరెస్ట్రియల్ అని వస్తే దానికి రెండు అర్థాలు ఉండొచ్చు. ఒకటి విచ్ ఈస్ రిలేటెడ్ టు ఎర్త్, ఆర్ విచ్ ఈస్ ఎర్త్ లైక్. ఇప్పుడు విచ్ ఈస్ రిలేటెడ్ టు ఎర్త్ అంటే ఇప్పుడు భూమి ఉందనుకోండి, విచ్ ఎవర్ ఈజ్ రిలేటెడ్ టు మన భూమి గురించి ఏదైతే ఉందో
దీన్ని అంతా మనం టెరెస్ట్రియల్ అని అంటాం అనమాట. ఇంకొక మీనింగ్ ఏంటంటే ఎర్త్ లైక్. ఇప్పుడు మనం యూనివర్స్లో తీసుకున్నాం అనుకోండి, మనం చిన్నప్పటి నుంచి చదువుకునేదే సూర్యుడు ఉంటాడు, గ్రహాలు ఉంటాయి. సో మనకి 8 గ్రహాలు ఉన్నాయి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్ అని చెప్పి 8 గ్రహాలు ఉన్నప్పుడు మనం టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అని చెప్పి ఫ్రీక్వెంట్గా చదువుతూ ఉంటాం అన్నమాట. ఈ 4 ఇన్నర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం టెరెస్ట్రియల్ అని పిలుస్తాం అనమాట. బికాస్ దే ఆర్ ఎర్త్ లైక్. ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ హైలీ డెన్స్గా ఉంటాయి, వాటిలో రాక్స్ ఉంటాయి, వాటికి అట్మాస్ఫియర్ ఉంటుంది. నాట్ నెసెసరీ మెర్క్యూరీకి అట్మాస్ఫియర్ లేదు, వీనస్కి అయితే ఇట్ హ్యాస్ థిక్ అట్మాస్ఫియర్, ఎర్త్ హ్యాస్ ఏ వెరీ గుడ్ అట్మాస్ఫియర్, మార్స్లో కూడా కొంచెం లోవర్ డెన్స్ అట్మాస్ఫియర్ ఉంది. అండ్ వీటిని మనం టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటాము. అలాగే ఈ అవుటర్ ఆర్బిట్లో అవుటర్ ప్లానెట్స్ 4 ఏవైతే ఉన్నాయో వీటిని మనం జోవియన్ అంటాం. జోవియన్ అంటే జూపిటర్ లైక్, ఎందుకంటే జూపిటర్ లైక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే దే ఆర్ నాట్ వెరీ డెన్స్, దే ఆర్ మెయిన్లీ గ్యాషెస్, దే ఆర్ వెరీ హెవీ అండ్ దే డోంట్ హ్యావ్ ఎ డిఫైన్డ్ సర్ఫేస్, రాకీగా ఉండవు అనమాట. సో వీటిని మనం జోవియన్ అంటాము, వీటిని మనం టెరెస్ట్రియల్ అంటాము. సో మన ఫస్ట్ టర్మ్ గురించి తెలుసుకున్నాం కదా, దట్ టెరెస్ట్రియల్ మీన్స్ ఎర్త్. అట్ ది సేమ్ టైమ్ ఇన్ అనదర్ సెన్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎర్త్ లైక్ ది 4 inner planets in the solar system, we call them as terrestrial. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయండి. ఒకటి ఇన్నర్ అండ్ అవుటర్ స్పేస్. మనం గగన్యాన్ లాంచ్ చేసినప్పుడు ఏం చెప్పారంటే, గగన్యాన్ మ్యాన్ విల్ బీ సెంట్ ఇన్ టు అవుటర్ స్పేస్. సో ఈ అవుటర్ స్పేస్కి ఇన్నర్ స్పేస్కి మనం తేడా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో కనిపిస్తుంది కదండి మనకి, దిస్ ఈజ్ ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీజోస్ఫియర్, థెర్మోస్ఫియర్ అండ్ ఎక్సోస్ఫియర్. ఇప్పుడు వీటి హైట్స్ తెలుసు కదా, ఇది అరౌండ్ 16 to 18 కిలోమీటర్స్ ఉంటుంది, ఇది 30 కిలోమీటర్స్, ఇది 80 కిలోమీటర్స్. ఇంకా దీనిపైన ఏదైతే ఉందో ఇన్ మిడ్ 80 to 100 కిలోమీటర్స్, ఈ కర్మన్ లైన్ అనే కాన్సెప్ట్ ఉంది. దీన్ని మనం ఒక రెఫరెన్స్గా 100 కిలోమీటర్స్ తీసుకుంటున్నాము. విచ్ ఎవర్ ఈజ్ ది అట్మాస్ఫియర్ విత్ ఇన్ ది 100 కిలోమీటర్స్ ఈ కాల్ ఇట్ యాజ్, ఇప్పుడు 100 కిలోమీటర్స్ లైన్ తీసుకున్నాం అనుకోండి, this is outer, which is more than 100 kilometers, and this is inner space. So ఇది చాలా సింపుల్ కాన్సెప్టే. వాట్ ఈస్ ఇన్నర్ స్పేస్ అండ్ అవుటర్ స్పేస్? whichever the space is below 100 kilometers from mean sea level, it is called inner space, and which is beyond 100 kilometers we call it as outer space. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డీప్ స్పేస్ అనమాట. ఇది కూడా ఒక టర్మ్, ఇది ఫ్రీక్వెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్స్ట్రా ప్లానెటరీ మిషన్స్లో వీ ఫ్రీక్వెంట్లీ యూజ్ దిస్ టర్మ్ డీప్ స్పేస్ మిషన్స్ అని అంటాం అనమాట. సో ఈ డీప్ స్పేస్ అంటే ఏంటి? ఇక్కడ డెఫినేషన్స్ తీసుకుంటే 2 డెఫినేషన్స్ ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్, ఇదేం చెప్తుందంటే విచ్ ఎవర్ ఈ స్పేస్ బియాండ్ 2 kilometers from the earth's surface, we call it as deep space. సో మనం ఎర్త్ తీసుకున్నాం అనుకోండి, ఇది 2 million kilometers అనుకున్నాం అనుకోండి, ఇక్కడ వరకు మన నియర్ స్పేస్ అనుకున్నాము. ఇదంతా మనకి డీప్ స్పేస్ అన్నమాట. సో మన మూన్ ఈజ్ ఓన్లీ 3 lakhs kilometers అవే ఫ్రమ్ ది ఎర్త్. సో మూన్ కూడా లోపలే ఉంటుంది అనమాట. సో 20 లక్షల కిలోమీటర్లు ఏదైతే ఉన్నాయో ఈ ఏరియా అంతటిని మనం నియర్ స్పేస్ అనుకుంటే దీన్ని మనం డీప్ స్పేస్ అని అనొచ్చు అనమాట. నెక్స్ట్ టర్మ్ వచ్చేసేసి, అంటే ఇది స్టాండర్డ్ డెఫినేషన్, కాకపోతే ఇన్ జనరల్
సైంటిస్టులు కానివ్వండి లేకపోతే జనరల్ పార్లాన్స్లో ఏమని చెప్తామంటే ఎర్త్స్ అట్మాస్ఫియర్ బియాండ్ ఎర్త్ మూన్ సిస్టమ్. అంటే మనం ఇందాకే తెలుసుకున్నాము ఏంటంటే ఇది ఎర్త్ అనుకుంటే ఇది మూన్ అనుకుంటే దిస్ ఈస్ 3 lakhs kilometers ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. సో ఈ రీజన్ ఏదైతే ఉందో విచ్ ఈస్ బియాండ్ ది ఎర్త్ మూన్ సిస్టమ్, ఈ ఏరియాని అంతటిని మనం డీప్ స్పేస్ అని అంటాం అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు పేజ్లో కూడా విచ్ ఎవర్ ఈస్ అప్ టు 100 kilometers ఇట్ ఈస్ ఇన్నర్ స్పేస్ అండ్ విచ్ ఎవర్ బియాండ్ ఇట్ ఈస్ అవుటర్ స్పేస్. ఇంకా 2 million kilometers పైన లేకపోతే ఎర్త్ మూన్ సిస్టమ్ కంటే దూరంగా ఉన్నట్లయితే దాన్ని డీప్ స్పేస్ అని అంటాం అన్నమాట. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో పోస్ట్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఆర్బిట్. ఈ ఆర్బిట్స్ కూడా మనం చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది ఎర్త్ అనుకున్నాం. ఎనీథింగ్ అంటే శాటిలైట్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఆర్బిట్స్లో ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇవేవి రోడ్ వేసినట్టుగా ఒక ఫిక్స్డ్ పాత్ అంటూ ఉండదు. అవి వాటి ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయి. దానికి మనం ఒక ఇమాజినరీ లైన్ గీస్తే ఈ ఇమాజినరీ లైన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఆర్బిట్ అని అంటాం అన్నమాట. ఇది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే శాటిలైట్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. శాటిలైట్స్ కెన్ బి బోత్ న్యాచురల్ శాటిలైట్స్ ఎక్కువ ఉంటాయి. మన ఎర్త్కి ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ అవుట్ సైడ్ దేర్ ఆర్ మోర్ న్యాచురల్ శాటిలైట్స్ దాన్ ఆర్టిఫిషియల్. మన ఎర్త్కి న్యాచురల్ శాటిలైట్ ఏంటి? మూన్ ఈజ్ ఏ న్యాచురల్ శాటిలైట్ ఫర్ ది ఎర్త్. అపార్ట్ ఫ్రమ్ దాట్ అన్ని మిగతావన్నీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అవనివ్వండి, ఏవైతే మన శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నాం మనము, డిఫరెంట్ టెలిస్కోప్స్ లాంచ్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ శాటిలైట్స్. సో వీటిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అవి మనం తర్వాత తెలుసుకుందాము. ఇందులో హైట్ని బట్టి అంటే భూమి దగ్గర నుంచి ఎత్తుని బట్టి లో ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్ అండ్ జియో స్టేషనరీ ఆర్బిట్ అని చెప్పి అంటాము. ఇంకా ఇంక్లినేషన్ బట్టి మనం పోలార్ ఆర్బిట్, సన్ సింక్రోనస్ ఆర్బిట్, జియో సింక్రోనస్ ఆర్బిట్ అని చెప్పి ఇలాంటి టర్మ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఇందులో చూస్తే లియో అంటే లో ఎర్త్ ఆర్బిట్, మియో అంటే మీడియం ఎర్త్ ఆర్బిట్, ఇంకా జియో స్టేషనరీ అంటే భూస్థిర ఆర్ విచ్ ఈస్ at particular altitude in such a way that it looks fixed from the earth surface అన్నమాట. సో వీటి గురించి తెలుసుకుందాము. ఇప్పుడు లియోకిను, మియోకిను, జియోకి వీటిలో డిఫరెన్సెస్ తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఎర్త్ సర్ఫేస్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కానీ డిస్టెన్స్ 1000 kilometers లోపు ఏదైనా శాటిలైట్ తిరుగుతుంటే అది లో ఎర్త్ ఆర్బిట్లో ఉంది అని చెప్పి అంటాం అన్నమాట. ఓకే, అండ్ ఈ జియో ఉంది కదా, అంటే జియో సింక్రనస్ అవనివ్వండి లేకపోతే జియో స్టేషనరీ ఆర్బిట్ అవనివ్వండి, ఇది 36,000 kilometers అనమాట. విచ్ ఎవర్ ఈజ్ బిట్వీన్ దీస్ టూ, అంటే 1000 నుంచి 36,000 వరకు, ఆర్ ప్రిసైజ్లీ 1000 నుంచి 20,000 kilometers వరకు అనుకున్నామంటే ఇది మీడియం ఎర్త్ ఆర్బిట్ అనమాట. సో ఈ నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా చూసినప్పుడు లో ఎర్త్ అంటే ఎర్త్కి దగ్గరగా ఉన్నది, జియో స్టేషనరీ అంటే విచ్ ఈస్ 36,000 kilometers అండ్ లుక్స్ ఫిక్స్డ్ ఫ్రమ్ ది ఎర్త్ సర్ఫేస్, ఇంకా ఈ మధ్యలో ఏదైతే ఉందో దీన్ని మియో అంటాం అనమాట. సో దీని గురించి నెక్స్ట్ పేజ్లో కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, మనకి తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి ప్రిలిమ్స్లో అడగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే లియో ఎంతవరకు, ఏ హైట్ వరకు ఉంటుంది, లేకపోతే ఏ ఆర్బిట్లో శాటిలైట్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ఎంత టైం పడుతుంది రివాల్వ్ అవ్వడానికి, సో ఇంకా ఏ అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఇవి అడగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వీటి గురించి కొంచెం తెలుసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా
లియో అంటే అప్ టు 1000 కిలోమీటర్స్ హైట్ వరకు లియో అంటాము. 36,000 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా ఉన్న వాటిని జియో స్టేషనరీ అంటాం. ఈ మధ్యలో ఉన్న దాన్ని మీడియం ఎర్త్ ఆర్బిట్ అంటాం. ఇంకా ఆర్బిటల్ స్పీడ్ ఎప్పుడు కూడా ఈ ఆర్బిటల్ స్పీడ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఎర్త్. మనకి ఎస్కేప్ స్పీడ్ ఎంత 11.2 కిలోమీటర్స్ కదా, ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ది ఎర్త్. సో మన దగ్గరగా ఉన్న శాటిలైట్స్ ఇవి ఎక్కువ స్పీడ్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. బికాస్ ఇన్ ఆర్డర్ టు స్టే ఇన్ ఆర్బిట్ దే హ్యావ్ టు యాక్సిలరేట్. అండ్ అంటే ఒకటి మనకి ఎర్త్ పుల్ చేస్తూ ఉంటుంది, అండ్ మనం ఏదైనా అంటే ఆర్బిట్లోకి వచ్చినప్పుడు ఇట్ విల్ హ్యావ్ ఏ మోషన్. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డీజనరేట్ అయిపోద్ది. కాకపోతే ఈ ఆర్బిట్లో ఉండాలి అంటే ఇట్ హ్యాస్ టు ఇంక్రీజ్ ఇట్ స్పీడ్. అది న్యాచురల్గానే ఇంక్రీజ్ అవుతుంది. లేకపోతే మనము లో ఎర్త్ ఆర్బిట్లో పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించే శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని లియోలో పెట్టినప్పుడు ఇట్ విల్ బి అట్ ఏ హయ్యర్ స్పీడ్ అనమాట. సో హియర్ ఇంకా ఈ జియో స్టేషనరీ అయితే కొంచెం స్పీడ్ తక్కువ, ఎందుకంటే అక్కడ ఫోర్సెస్ ఆర్ నాట్ యాక్టింగ్ దాట్ హై. అండ్ అదనమాట. ఇంకా వీటి యొక్క రెవల్యూషన్ టైం ఇది ఇట్ కెన్ చేంజ్, బికాస్ ఇది ఫిక్స్డ్ టైం కాదు. 90 మినిట్స్ అనేది ఇన్ జనరల్ తీసుకుంటున్నాం మనం, బట్ ఇట్ కెన్ బి లైక్ కొన్ని 70 మినిట్స్ ఉండొచ్చు, లేకపోతే 120 మినిట్స్, లేకపోతే ఏదైనా ఇది ఫిక్స్డ్ కాదు. కాకపోతే ఇన్ జనరల్ లో ఎర్త్ ఆర్బిట్లో 90 మినిట్స్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం అనమాట. ఈ జియో స్టేషనరీ అయితే 24 అవర్స్, ఎందుకంటే ఇట్ నీడ్స్ టు బీ అట్ ఎ ఫిక్స్డ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఎర్త్. ఓకే, ఇంకా వీటి అప్లికేషన్స్ తీసుకుంటే లో ఎర్త్ ఆర్బిట్ అప్లికేషన్స్ ఏంటంటే రిమోట్ సెన్సింగ్. రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటి? దూరదృష్టి. అంటే ఒక కొంచెం దూరం నుంచి స్కాన్ చేయడం అనమాట. రిమోట్ సెన్సింగ్ కూడా అలాగే. మన ఎర్త్ ఉందనుకోండి, దీనికి ఒక 200 కిలోమీటర్స్ పైన ఒక శాటిలైట్ తిరుగుతూ ఉంటే అది మనకి క్లియర్ ఇమేజెస్ ఇవ్వచ్చు. ఎందుకంటే మళ్ళీ 36,000 కిలోమీటర్స్కి వెళ్ళిపోయి హైట్ ఎక్కువైపోయింది అనుకోండి, మనకి ఎంత పవర్ఫుల్ కెమెరాస్ ఉన్నా అంత క్లారిటీ రాకపోవచ్చు. సో మోస్ట్లీ ఈ లో ఎర్త్ ఆర్బిట్ రిమోట్ సెన్సింగ్ కోసం వాడుతున్నాం అనమాట. ఇంకా ఈ జియో స్టేషనరీ అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్కి, కమ్యూనికేషన్స్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కమ్యూనికేషన్స్ అంటే ఓన్లీ ఫోన్ కాల్సే కాదు, ఇప్పుడు డిటిహెచ్ కూడా ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటి మీద ఒక యాంటెన్నా ఉందనుకోండి, టాటా స్కై డిటిహెచ్ ఏదో ఒకటి, ఇది ఇట్ నీడ్స్ టు కాన్స్టెంట్లీ రిసీవ్ సిగ్నల్స్. అప్పుడేంటి, మనం రోజు ఈ డైరెక్షన్ మార్చం కదా. మనం ఏంటంటే మనం డిటిహెచ్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా దే నో దట్ ది పొజిషన్ ఆఫ్ శాటిలైట్ ఈజ్ సమ్వేర్ ఇన్ ది స్కై. ఆ డైరెక్షన్లో పెట్టి ఫిక్స్ చేసేస్తారు. ఇంకా నెక్స్ట్ ఆ శాటిలైట్ డిగ్రేడ్ అయిపోయినంత వరకు కూడాను అదే డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి ఇంకా ఫిక్స్డ్ పొజిషన్. సో ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ ఇంకా వైడ్ ఏరియా కవర్ చేయగలదు కాబట్టి మనం మోస్ట్లీ ఈ జియో స్టేషనరీ ఆర్బిట్లో ఉన్న వాటిని కమ్యూనికేషన్స్కి, ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎందుకంటే దూరం నుంచి చూసినప్పుడు ఇట్ కెన్ గివ్ యూ ఏ సైనాప్టిక్ వ్యూ, అసలు కింద వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి. ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ ఇలాంటివన్నిటికీ ఉపయోగిస్తాం అనమాట. ఇప్పుడు మియో ఉంది కదా, ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే జీపీఎస్ అనేది కూడా మీడియం ఎర్త్ ఆర్బిట్లో ఉంటుంది. అప్రాక్సిమేట్లీ అరౌండ్ 22,000 కిలోమీటర్స్ హైట్లో ఉంటుంది. ఇక్కడ కాన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటాయి అన్నమాట. 24 శాటిలైట్స్ ఉంటాయి. దే విల్ బీ ఇన్ సింక్ విత్ ఈచ్ అదర్. అండ్ మనకి జీపీఎస్ చాలా అడ్వాన్స్డ్. మన డివైజెస్ కూడా దే ఆర్ ఏబుల్ టు ట్రాక్ దేర్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు దీస్ శాటిలైట్స్. దాన్ని బట్టి ప్రిసైజ్గా మనం నావిగేషన్ చేయగలుగుతాం అనమాట. ఇంకా కమ్యూనికేషన్స్ ఈ మధ్య కాలంలో చాలా కంపెనీలు, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కూడా అప్పట్లో ట్రై చేసింది అనమాట. కొన్ని బెలూన్స్ యూజ్ చేసి, లేకపోతే కొన్ని శాటిలైట్స్లో ఆర్బిట్లో, మీడియం ఎర్త్ ఆర్బిట్లో పెడితే డైరెక్ట్గా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వచ్చు అని చెప్పి. సో మనకి అలా ఫిక్స్డ్గా అవసరం లేదు, మనం ఎక్కువ శాటిలైట్స్ లాంచ్ చేయగలం అనుకున్నప్పుడు మీడియం ఎర్త్ ఆర్బిట్లో కూడా కొన్ని శాటిలైట్స్ లాంచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి ఇంక్లినేషన్. ఇప్పుడు
సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసేసి ఎర్త్ యొక్క ఇంక్లినేషన్ బట్టి ఆర్బిట్స్ ఎలా ఉన్నాయని చెప్పి. ఇంక్లినేషన్ అంటే వాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ ఎలా ఉందనుకోండి, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి ఎర్త్ యొక్క ఇంక్లినేషన్ బట్టి మన ఆర్బిట్స్ ఎలా ఉన్నాయని చెప్పి చూద్దాం. ఇంక్లినేషన్ అంటే వాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ ఎలా ఉందనుకోండి, దీన్ని వర్టికల్ యాక్సిస్ అనుకుంటే, దీన్ని హారిజాంటల్ యాక్సిస్ అనుకుంటే, దీనికి ఆర్బిట్ ఎలా అయితే అలైన్ అయి ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం పోలార్ ఆర్బిట్ అని చెప్పి అంటాం అనమాట. సన్ సింక్రోనస్ ఆర్బిట్ వచ్చేసేసి ఇట్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ పోలార్ ఆర్బిట్. ఇప్పుడు పోలార్ ఆర్బిట్ అంటే ఏంటో చూద్దాం. మనకి తెలిసిందే ఏంటంటే దెర్ ఈస్ దిస్ 0 degrees విచ్ ఈస్ ఈక్వేటర్, ఇంకా 60 degrees వచ్చేసేసి ఇవన్నీ పోలార్ ఆర్బిట్స్ అని చెప్పి అంటాం అనమాట. 60 degrees or 66 degrees to be precise, 66 degrees and half north and 66 degrees and half south, వీటన్నిటిని మనం పోలార్ ఆర్బిట్స్ అంటాం అనమాట. In a vertical axis or the orbit which is inclined in such a way that it is revolving within the polar regions, then such a path is called polar orbit అన్నమాట. ఇంకా ఇక్కడ సన్ సింక్రోనస్ ఆర్బిట్ అనేది ఇట్ ఈస్ ఏ స్పెషలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ పోలార్ ఆర్బిట్. ఇప్పుడు ఇక్కడ చూసామనుకోండి, సపోజ్ ఏ శాటిలైట్ స్టార్ట్స్ హియర్, ఇట్ రివాల్వ్స్. మనం ఇందాకే చూసుకున్నాము. ఇంకొకటి చెప్ప మర్చిపోయాను. పోలార్ ఆర్బిట్స్ ఆర్ ఇన్ జనరల్ లో ఎర్త్ ఆర్బిట్స్, లియో అన్నమాట. సో ఎప్పుడైతే ఇవి లో ఎర్త్ ఆర్బిట్లో ఉన్నాయో, వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ దట్ 90 minutes ఆన్ అన్ యావరేజ్ 90 minutes దగ్గరగా ఇవి ఎర్త్ని ఒకసారి రివాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎర్త్ చుట్టూ 90 minutes ఒకసారి తిరుగుతాయి. సో ఇలా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సన్ సింక్రోనస్ ఆర్బిట్స్ అనేవి ఇన్ జనరల్ దే విల్ బి హ్యావింగ్ 99 minutes ఆర్బిటల్ పీరియడ్ అరౌండ్ ది ఎర్త్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనుకోండి, ఒక పూర్తి రొటేషన్ రెవల్యూషన్ చేసి వచ్చేసరికి ఇక్కడికి వస్తుంది 99 minutesలో. సో దీన్ని ఎలా సింక్రనైజ్ చేస్తారంటే ఎట్ ఎవ్రీ పాయింట్, అంటే ప్రతిరోజు సేమ్ పాయింట్ దగ్గరకు వచ్చేలాగా సింక్రనైజ్ చేస్తారు. సో ఫస్ట్ రొటేషన్ ఇక్కడ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, అలాగా. సో దీస్ ఆర్ లైక్ సన్ సింక్రోనస్. ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈక్వేటర్ దగ్గరకు వచ్చినప్పుడు ఇట్ షుడ్ బి ఏబుల్ టు పాయింట్ అవుట్ ది సేమ్ ఏరియా ఆన్ ది ఎర్త్ ఎవ్రీ డే. అండ్ ఇది ఎర్త్ యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పిక్చర్లోనే చూసుకుంటే సూర్యుడు ఇక్కడ ఉన్నాడు. సో ఫస్ట్ ఇలా రివాల్వ్ అవుతున్నప్పుడు ఏం జరిగిందంటే ఈ సూర్యుడి వైపు ఎర్త్ ఉన్న ఫేస్ ఉంటుంది కదా, ఏ వైపు అయితే ఉందో దాన్ని పాయింట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ఏరియా అంతా ఇల్యూమినేట్ అయింది, అంటే సూర్యుడు వెలుతురులో ఉంది, అండ్ ఇట్ ఈస్ ఈజీ టు టేక్ పిక్చర్స్. నెక్స్ట్ డే ఏమవుతుంది, సో ఇక్కడ మళ్ళీ సూర్యుడే కనిపిస్తున్నాడు, మళ్ళీ నెక్స్ట్ రొటేషన్ అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇలాగే జరుగుతుంది అనమాట. సో ఎవ్రీ డే ఈక్వేటోరియల్ పాత్లో ఎలా సెట్ చేస్తారు అంటే ఇట్ విల్ కమ్ టు ది సేమ్ పాయింట్ ఓవర్ ది ఈక్వేటర్ ఎవ్రీ డే, అండ్ పీరియాడికల్గా మనం రిమోట్ సెన్సింగ్ ఇమేజెస్ తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ లేకపోతే కార్టోగ్రఫీ ఇలాంటివి చేయడానికి సన్ సింక్రోనస్ ఆర్బిట్స్ యూజ్ చేస్తాం అనమాట. సో లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఇది జియో సింక్రోనస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. జియో సింక్రోనస్ అంటే భూస్థిర కక్ష. భూస్థిర కక్ష విచ్ మీన్స్ దట్ ఇఫ్ యూ లుక్, అంటే మన ఎర్త్లో నుంచి ఏదైనా పాయింట్ నుంచి చూస్తే ఆ శాటిలైట్ కాన్స్టెంట్గా ఉన్నట్టు ఉంటుంది, కాకపోతే అది కాన్స్టెంట్ కాదు. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఏ పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ 24 hours విచ్ ఈస్ ది సేమ్ యాజ్ ది రెవల్యూషన్ ఆఫ్ ఎర్త్ అన్నమాట. అంటే ఇది ఇలా మూవ్ అవుతున్నప్పుడు మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, అంటే 3 kilometers per second మూవ్ అవుతూ ఉంటుంది. మనం కూడా అలా మూవ్ అవుతూ ఉంటాం. సో ఇవి రెండు సింక్రనైజ్ అయి ఉన్నాయి కాబట్టి వీ కాల్ ఇట్ యాజ్ ఏ జియో సింక్రోనస్ ఆర్బిట్. ఇప్పుడు ఈ జియో స్టేషనరీ ఆర్బిట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ వన్ పర్టిక్యులర్ టైప్ ఆఫ్
జియోసింక్రనస్ ఆర్బిట్. ఇప్పుడు జియోసింక్రనస్ అంటే విచ్ హ్యాస్ ది ఆర్బిటల్ పీరియడ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది ఎర్త్. జియోస్టేషనరీ ఏంటంటే when the geosynchronous orbit is in such a way that it is aligned to the equator, అంటే ఈక్వేటోరియల్ ప్లేన్లో ఉన్నవన్నీ మనం జియోస్టేషనరీ అంటాం అనమాట. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ జియోసింక్రోనస్ పాత్స్. ఇక్కడ ఎక్కువగా కమ్యూనికేషన్ శాటిలైట్స్ అనేవి మనం డిప్లాయ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం అనుకోవచ్చు ఇది కూడా సేమ్ ఆర్బిటల్ స్పీడ్ ఉంది, జియోస్టేషనరీ కూడా సేమ్ ఆర్బిటల్ స్పీడ్ ఉంది. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి అంటే వాటిలో సిమిలారిటీస్ ఏంటంటే రెండింటికి 23 hours 56 minutes విచ్ ఈస్ ది యాక్చువల్ అంటే రొటేషన్ స్పీడ్ ఆఫ్ ది ఎర్త్. ఇంకొకటి దే హ్యావ్ సేమ్ స్పీడ్. ఇంకొకటి ఇవి ఈ రెండింటికి సిమిలారిటీస్ అన్నమాట. డిఫరెన్సెస్ వచ్చేసేసి ఒకటి ప్లేన్. ఈ జియోస్టేషనరీ అనేవి ఈక్వటోరియల్ ప్లేన్లో ఉంటాయి, మిగతావన్నీ ఇంక్లైన్లో ఉంటాయి అన్నమాట. జియోస్టేషనరీ ఈజ్ ఇన్ ఈక్వటోరియల్ ప్లేన్ అండ్ జియోసింక్రనస్ ఈజ్ ఇన్ అన్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఇంకొకటి అది మనం చూసినప్పుడు అంటే ఇప్పుడు ఎర్త్ ఎలా ఉందనుకోండి, మనం పైనుంచి చూస్తే ఇది పోల్ అనుకుందాం. పైనుంచి చూస్తే జియోస్టేషనరీ ఆల్వేస్ రివాల్వ్స్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. అదే జియోసింక్రనస్ వచ్చేసేసి ఇలా ఇంక్లైన్ అయి ఉంది కాబట్టి ఇట్ విల్ మూవ్ ఇన్ అన్ 8, ఇలా 8 టైప్లో కనిపిస్తుంది అన్నమాట ఎర్త్కి. కాకపోతే దీనిలో అంటే జియోసింక్రనస్ అడ్వాంటేజెస్ ఏంటంటే అవి వీ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ పాత్స్, ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జియోస్టేషన్ అనుకున్నాం, 0 degreesకి అలైన్ చేసేసాం అనుకోండి, అక్కడ ఒక పాతే ఉంది, ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఈ జియోసింక్రనస్ అయితే మనకి ఎన్నైనా ఉండొచ్చు. ఇప్పుడు ఎర్త్ ఎలా ఉంది, ఇది ఒకటే జియోస్టేషనరీ. లెట్స్ టేక్ అనదర్ కలర్. ఇప్పుడు జియోసింక్రనస్ని మనం మ్యాప్ చేసాం అనుకోండి, ఇట్ కెన్ బి లైక్ దిస్, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు. సో దేర్ ఆర్ n నెంబర్. ఇట్ విల్ గివ్ యూ మోర్ ఫ్లెక్సిబిలిటీ, అంటే చాలా ఎక్కువ శాటిలైట్స్ని డిప్లాయ్ చేసుకోవచ్చు అన్నమాట జియోసింక్రనస్ ఆర్బిట్లో. కాకపోతే ఇందులో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే యూ కెనాట్ ఆల్వేస్ యూస్ ఫర్ కమ్యూనికేషన్స్. దీనికి అంత ఐడియల్ కాదు, కాకపోతే కమ్యూనికేషన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు పుట్ 3 satellites in one geosynchronous orbit, అంటే 3 శాటిలైట్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, జియో స్టేషన్లో ఏంటంటే ఈచ్ ఆఫ్ ది each of the satellite in a geostationary orbit each of the satellite in a geosynchronous orbit it will be able to cover only, అంటే మన ఎర్త్లో ఓన్లీ ఒక 1/3 ఆఫ్ ది ఏరియాని మాత్రమే కవర్ చేయగలుగుతాయి అన్నమాట. సో మొత్తం ఎర్త్ని కవర్ చేయాలంటే మనకు 3 శాటిలైట్స్ కావాలి. అలాగే జియోసింక్రోనస్ ఆర్బిట్లో కూడా మనం 3 శాటిలైట్స్ని కానీ పెట్టగలిగాము అంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ మూడింటిని సింక్రనైజ్ చేస్తే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక శాటిలైట్ అయితే మనకు ఖచ్చితంగా లైన్ ఆఫ్ సైట్లో ఉంటుంది అన్నమాట, కనిపిస్తూ ఉంటుంది. సో మూడింటిని కానీ పెట్టగలిగితే we can have like infinite number of satellites in the geosynchronous orbits around the earth అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక టర్మ్ మనకి ఎక్కువగా వినిపించేది ఏంటంటే జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. ఇప్పుడు ఇది జనరల్గా మనకి జిఎస్ఎల్వి శాటిలైట్స్లో యూజ్ చేస్తాం అన్నమాట. ఇదేంటంటే మనకి డైరెక్ట్గా అది ఈ రాకెట్ అనేది ఇట్ విల్ నాట్ పుట్, అంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఈ ఆర్బిట్లో పెట్టదన్నమాట. ఇది దీనికి కొంచెం లిమిటెడ్గా
కెపాసిటీ ఉంటుంది. సో ఏంటంటే కొన్ని కిలోమీటర్లు తీసుకెళ్ళి ఇక్కడ ఒక జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అని చెప్పి ఉంటుంది అనమాట. ఇక్కడ దాన్ని వదిలేస్తుంది. అప్పుడు వదిలినప్పుడు ఏం జరుగుతుంది, అది ఒక ఎలిప్టికల్ పాత్లో ఉంటుంది. సో ఇలాంటి ఒక పాత్ విచ్ విల్ బి హ్యావింగ్, దీన్ని మనం ఎపోజీ అంటాము, దీన్ని మనం పెరిజీ అంటాం అన్నమాట. ఎపోజీ అంటేనేమో ఆర్బిట్లో ఎర్త్ చుట్టూ ఉన్న ఎలిప్టికల్ ఆర్బిట్లో ది ఫార్తెస్ట్ పాయింట్, అతి దూరమైన పాయింట్ని మనం ఎపోజీ అంటాము, అతి దగ్గరగా ఉన్నదాన్ని మనం పెరిజీ అంటాం అన్నమాట. సో ఇదేంటంటే ఇట్ విల్ పుట్ ఇట్ జిఎస్ఎల్వి వచ్చేసేసి ఇలాంటి పాత్లో పెడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ దీనికి మనము కోర్స్ కరెక్షన్స్ అంటాము, లేకపోతే ఫైరింగ్ అంటాము. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ చూపించినట్టుగా ఒక ఎలిప్టికల్ పాత్ ఉంది, ఫస్ట్ ఇలా వెళ్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే రాకెట్ బూస్టర్స్ ఉంటాయి, అదే శాటిలైట్కి దానికి కూడా రాకెట్ ఇంజిన్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఇంజిన్ ఫైర్ చేసినప్పుడు ఏంటంటే దానికి కొంచెం ఈ పాత్ ఒక హయ్యర్ పాత్లోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక కోర్స్ కరెక్షన్ చేస్తారు. ఇట్ విల్ పుట్ ఇట్ ఉంటే హయ్యర్ పెరిజీ. ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, దీన్ని మనం అంటే శాటిలైట్ లాంచ్ చేసిన ఒక 7 లేదా 10 రోజుల్లోపు ఈ కోర్స్ కరెక్షన్స్ చేసి ఒక జియో స్టేషనరీ ఆర్బిట్లోకి తీసుకెళ్తాం అన్నమాట. సో జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ మన జిఎస్ఎల్వి రాకెట్ ఏదైతే ఈ జియోసింక్రనస్ ఆర్బిట్లో పెడుతుందో ఈ ఎలిప్టికల్ ఆర్బిట్, దీన్ని మనం జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటాం అన్నమాట. ఓకేనా? సో ఇదేనండి ఈరోజుకి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో పెట్టండి, క్లారిఫై చేస్తాము. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్